హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శృతి వరంగల్. ఈరోజు వీడియో వచ్చేసి అనుకోకుండా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. సమ్మర్లో స్పెషల్ ఏంటి అంటే తాటి ముంజలు. ఒక్కసారైనా తాటి ముంజలు తినాలని చెప్పేసి బాపుని తీసుకురమ్మంటే బాపు తీసుకొచ్చాడనమాట. ఇక్కడైతే బావ తింటున్నాడు ఆల్రెడీ. బావ కట్ చేసి ఏమంటే కట్ చేయడం లేదని చెప్పేసి నాది నేనే కట్ చేసుకుంటూ అందరికి కట్ చేసి ఇస్తున్నాను అనమాట. ఇక్కడ మార్నింగ్ అయితే తీసుకొచ్చాడు బాపు, అందరూ కూడా తేవడంతో తింటున్నామన్నమాట. నేను ఎందుకు అలా చూస్తున్నానంటే బావ కట్ చేయమంటే కట్ చేస్తలేడని చెప్పేసి నేను అలా చూస్తున్నాను బావ వంక. అక్కడ వచ్చేసి కట్ చేశాను. ఇక్కడ ఆశుపాప కట్ చేసేస్తే తింటుందన్నమాట. ఆశుపాప తినడం అయితే ఫస్ట్ టైము తింటుంది, బాగానే ఉంది అని చెప్పేసి అంటుంది. మీకు కూడా అందరికీ హాయ్ అని చెప్తుంది, సూపర్ అని చెప్తుంది. ఆశుపాప అయితే వాళ్ళ డాడీ పక్కన కూర్చొని మెల్లిమెల్లిగా తింటూ ఎంజాయ్ చేస్తుంది. చూడండి ఎలా తింటుందో. ఆశుపాప అయితే ఇక్కడ తినుకుంటూ మీ అందరికీ హాయ్ ఫ్రెండ్స్, నేను ముంజకాయ తింటున్నాను అని చెప్పేసి మాట్లాడుతుంది. అలా డాడీ డ్రెస్ మీద పడకుండా టవల్ కట్టేసి అలా తినమని చెప్తే అలానే కూర్చొని తింటుందన్నమాట, ఎంజాయ్ చేస్తూ. అమ్మ, చిట్టి, బావ, ఇటు వచ్చేసి బాపు కూడా అందరు కలిసి తింటున్నారన్నమాట. నేను ఒకటి తిని వద్దని చెప్పేసి వచ్చేసాను అనమాట. ఇక్కడ వాళ్ళైతే తినుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ముంజకాయలు తిన్న తర్వాత కన్నయ్య అయితే వాటితోటి బాగా బండిలాగా చేసేస్తే వాటితోటి అయితే ఆడుకుంటున్నాడు. వాళ్ళకైతే ఇలా ఆడుకుంటారు, వీటిని తింటారని చెప్పేసి వాళ్ళకి తెలియదు. ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఇక్కడ ఆడుకుంటున్నాడు. సరిగ్గా కట్ అయ్యి సరిగ్గా లేకపోయేసరికి వాడు ఆడొస్తలేదన్నమాట. వీళ్ళిద్దరికైతే ఇదే ఫస్ట్ టైము. ఆశుపాప కూడా ఇక్కడ వచ్చేసి ఆడుతుంది. అదేంటిది అంటే ముంజకాయ బండి అని చెప్పేసి అంటుంది. ముంజకాయలు ఎలా ఉన్నాయంటే బాగున్నాయి అని చెప్పేసి మాట్లాడుతుంది. వాటితో అయితే పిల్లలిద్దరైతే ఆడుకుంటున్నారు. ఇక్కడైతే అమ్మ వంట చేస్తుంది. పొయ్యి మీద చేస్తే బాగా చాలా టేస్టీగా ఉంటుందని చెప్పేసి అమ్మ వంట పొయ్యి మీద చేస్తుంది. ఇక్కడైతే బగారా రైస్ చేసిందన్నమాట. ఇక్కడ పైన కొత్తిమీర చల్లాక చూపిస్తున్నాను అన్నమాట. బగారా రైస్ అంటే నాకు ఇష్టమని చెప్పేసి బగారా ఇస్తుంది అన్నట్టు. ఇది వచ్చేసి చికెన్కి అయితే అన్నీ పట్టించేసి అమ్మ అయితే పక్కన పెట్టేసింది. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేస్తుంది అనమాట. ఊర్లోకి వెళ్తే అమ్మ అయితే పొయ్యి మీదనే వంట చేస్తుంది. పొయ్యి మీద అయితే చాలా టేస్టీగా ఉంటాయని చెప్పేసి పొయ్యి మీద వంట చేస్తుంది. వంట అంతా కంప్లీట్ అయ్యాక అందరం కలిసి కూర్చొని కూడా లంచ్ చేస్తున్నాము. ఇక్కడ బావ వచ్చేసి బయట కూర్చున్నాడు, ఇంకా రాలేదు, అందుకే బావ లేడు అన్నమాట ఇందులో. మేమైతే లంచ్ అయ్యాక రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే మళ్ళీ హన్మకొండకి బయలుదేరాము. హన్మకొండకి వచ్చాక
ఇంట్లో పనులన్నీ చేసుకొని మళ్ళీ రైస్ పెట్టాను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడైతే ఉల్లిగడ్డలు, పచ్చడి అయినా అవన్నీ తీసుకొని వచ్చానమాట. ఇక్కడ వేడి వేడి అన్నం వండితే ఆశుపాప మామిడికాయ పచ్చడి కావాలి అంటే వేసి తినిపిస్తున్నాను. అంతే అండి ఈరోజుకి. నెక్స్ట్ డే వచ్చేసి మేము ఒకటి కొత్త షాపింగ్ మాల్ పడిందని చెప్పేసి జుడియో షాపింగ్ అని పడింది. అక్కడికి కిడ్స్ వేరు, మెన్స్ వేరు, ఉమెన్స్ వేర్ అన్నీ ఉన్నాయని చెప్పేసి అక్కడికి వెళ్ళాము. ఎలా ఉంది ఏంటి, బాగున్నాయా, బాగుంటే ఏదైనా తీసుకుందామని చెప్పేసి అక్కడికి చూద్దామని వెళ్ళాము. వేరే పని మీద బయటకు వెళ్తే ఇక్కడ కనిపించిందనమాట. అక్కడికి వెళ్ళాము, ఏదైనా నచ్చితే తీసుకుందామని. కన్నయ్యకి ఒక షార్ట్ తీసుకొని ఆశుపాపకి ఒక డ్రెస్ తీసుకున్నాము. అలాగే నాకు ఒక టీషర్ట్ తీసుకున్నాను. బావకు కూడా ఒక టీషర్ట్ తీసుకొని వచ్చామన్నమాట. పర్లేదు, క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.